పంచవింశాధ్యాయము విప్రుల ధర్మబోధ. అంబరీష, పురా కర్మానుసారి అయి నీకిప్పుడు రెండు పక్కల నుంచి కంఠపాసరజ్జువుల ఈ ధర్మ సంకటం ప్రాప్తించింది. దుర్వాసుడు వచ్చే వరకు ఆగాలో లేక ద్వాదశి గడియలు దాటకుండా పాలన చేయాలో ఏది నిశ్చయించి చెప్పడానికి స్వబుద్ధ్యాతు సమాలోక్య కృత్వం తవ నిశ్చయం. మేము అసక్తులమైపోతున్నాము కాబట్టి ఆత్మబుద్ధి సుఖంచైవ అనే సూత్రం వలన భారం భగవంతుడి మీద పెట్టి నీ బుద్ధికి తోచిన దానిని నీవాచరించు అన్నారు బ్రాహ్మణులు. ఆ మాటలు వినగానే అంబరీషుడు, ఓ బ్రాహ్మణులారా, బ్రాహ్మణ శాపం కన్నా విష్ణు భక్తిని విడిచిపెట్టడమే ఎక్కువ కష్టంగా భావిస్తున్నాను అని భావించి అంబరీషుడు కొంచెం నీరు సేవించి అదే ద్వాదశ పారణముగా భావించాడు. వ్యాసుడు అంగీరసుని జలసేవనం చేసి కోపోద్రిక్తుడయ్యాడు. అంగరీసుడు మునిని ఆ విధంగా చూసి గజగజ వణుకుతూ దుర్వాసుణ్ణి శరణు వేడాడు. ఎన్నో రకాలుగా బ్రతిమాలాడు. కాని దుర్వాసుడు ఆ అంగరీ వేడుకలను పట్టించుకొనక నోటికి వచ్చినదల్లా తిట్టాడు, కాలితో తన్నాడు. అంగరీసుడు అలా వణుకుతూ నారాయణ ప్రార్థన చేయసాగాడు. దుర్వాసుడు కోపం పట్టలేక తన కమండలం నుండి నీరు తీసుకుని ఒక జన్మలో చేపగాను, ఇంకో జన్మలో తాబేలుగాను, మరి ఒక జన్మలో పందిగాను, మరి ఒక జన్మలో పులిగాను, అందుక జన్మలో వామనుడుగాను, మరొక జన్మలో సాయుధ బ్రాహ్మణుడుగాను, రాజుగాను, యాదవుడుగాను, రాజాధికారం లేని రాజుగాను, మరి ఒక బ్రాహ్మణుడుగాను జన్మించమని శపించాడు. కాని అంగరీసుడు ఇవేమీ వినకుండా నారాయణ ప్రార్థనలో మునిగిపోయాడు. విష్ణువు అంగరీసునిలో ప్రవేశించి ఆ ముని ఇచ్చిన శాపములకు అలాగే అని సమాధానమిచ్చాడు. కాని దుర్వాసుడు ఇంకనూ కోపం పట్టలేక మరి ఇంకా శపిద్దామని మరలా నోరు తెరిచాడు. అప్పుడు పూజాస్థానంలో ఉన్న యంత్రాన్ని ఆవహించి జగదేక శరణ్యము, జగదేక భీకరము అయిన సుదర్శన చక్రము రివ్వున దుర్వాసుని వంకగా కదిలింది. అచేతనాలైన పూజిత సంజ్ఞలలో నుంచి జడమైన విష్ణు చక్రము దివ్యకాంతి ప్రభోశోభితమై తన వంకగా కదిలి రావడాన్ని చూడగానే దుర్వాసుడు తుళ్ళిపడ్డాడు. ఆ చక్రానికి చిక్కకూడదని భూచక్రమంతా కూడా క్షణాల మీద పరిభ్రమించాడు. అయినా సుదర్శనం అతగాడిని తరుముతూనే ఉంది. భీతావహుడైన ఆ దుర్వాసుడు వశిష్ఠాది బ్రహ్మర్షులను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, చిట్ట చివరికి శివ బ్రహ్మలను కూడా శరణు కోరాడు. కాని అతని వెనుకనే విహ్వల మహాయజ్ఞి జ్వాలయుతంగా వస్తున్న విష్ణు చక్రాన్ని సరే చూసి ఎవరికి వారే తప్పుకున్నారు తప్ప విడిచి తెగించి ఎవరు అభయాన్నియ్యలేదు. 25వ అధ్యాయము సమాప్తము. షడ్వింశాధ్యాయము. ఈ విధముగా ప్రాణభీతుడైన దుర్వాసుడు సంభవిత లోకాలన్నీ సంచరించి చిట్ట చివరగా చక్రపాణి అయిన విష్ణువు లోకాన్ని చేరాడు. హే బ్రాహ్మణ ప్రియ, మాధవ, మధుసూదన, కోటి సూర్యులతో సమానమైన కాంతిని వేడిని కలిగిన నీ సుదర్శన చక్రము నన్ను చంపడానికై వస్తూ ఉంది. బ్రాహ్మణ పాదముద్రాసు శోభిత మనోరస్కుడువైన నీవే నన్నీ ఆపద నుంచి కాపాడాలి అని ఘోషిస్తూ సర్వేశ్వరుడైన ఆ శ్రీహరిని శరణు కోరాడు. విలాసంగా నవ్వాడు విష్ణువు. దుర్వాస, ప్రపంచానికి నేను దైవాన్నైనా నాకు మాత్రం బ్రాహ్మణులే దైవాలు. కానీ నీవు సద్బ్రాహ్మణువు, రుద్రాంశ సంభూతుడువు అయి ఉండి కూడా
అంబరీషుణ్ణి అకారణంగా శపించావు. పారణానికి వస్తానని చెప్పి స్నానార్థమై వెళ్ళిన నువ్వు సకాలానికి చేరుకోలేదు. ఆలస్యంగా రాదలుచుకున్న వాడివి నీకోసం ఎదురు చూడకుండా, ద్వాదశి గడియలు గతించిపోకుండా పారణ చేయడానికి అనుమతినైనా ఇయ్యలేదు. ద్వాదశి దాటిపోవడానికి కొన్ని క్షణాలు మాత్రమే వ్యవధి ఉన్న సమయంలో వ్రతభంగానికి భయపడి మంచినీళ్లు తీసుకున్నాడే గాని ఆకలితోనూ నిన్నవమానించాలనే కాదు. అనాహోరేపి యచ్చస్వం శుద్ధర్థం వర్ణినాం సదా. నిషిద్ధాహారులకు కూడా జలపానము దోషము కాదని శాస్త్రాలు చెప్తుండగా అదేమంత తప్పని నీవు శపించాల్సి వచ్చింది? ఆత్రేయ, నువ్వెంత కటువుగా మాట్లాడినా కూడా అతగాడు నిన్ను వినయపూర్వకంగా శాంతించమని వేడుకున్నాడే కాని కోపగించుకోలేదు కదా. అయినా సరే ముముక్షువైన అతగాడిని నువ్వు 10 దుర్భర జన్మలు పొందాలని శపించావు. నా భక్తులను రక్షించుకోవడం కోసం నీ శాపాన్ని నిమిషంలో త్రిప్పివేయగలను. కానీ బ్రాహ్మణ వాక్యము వట్టిపోయిందనే లోకాపవాదు నీకు కలగకుండా ఉండడం కోసం ఆ భక్తుని హృదయంలో చేరి నీ శాపానికి సవినయంగా స్వీకరించవాడిని, నీ శాపాన్ని అంగీకరిస్తూ గృహ్యామి అన్నవాడిని నేనే కాని ఆ అంబరీషుడు మాత్రం కాదు. అతనికి నీవిచ్చిన శాపం తెలియనే లేదు. ఋషిప్రభు, నీ శాప ప్రకారంగా ఈ కల్పాంతాన దుష్టుడైన శంఖాసురుణ్ణి సంహరించేందుకు, శిష్యుడైన మనువును ఉద్ధరించేందుకు మహామత్స్యంగా అవతరిస్తాను. దేవదానవుల క్షీరసాగరాన్ని మధించే వేళ మందరగిరిని మూపున ధరించడానికి కుదురుగా ఉండేందుకు కాను కూర్మావతారుణ్ణవుతాను. భూమిని ఉద్ధరించేందుకు హిరణ్యాక్షుణ్ణి చంపేందుకు వరాహాన్నవుతాను. హిరణ్యకశిపుణ్ణి సంహరించడం కోసం వికృతావనంగల నరసింహ రూపావతారధారుణ్ణవుతాను. సర్వదేవతా సంరక్షణం కోసం ధర్మబలుడైనా కూడా దానవుడు గనుక బలి అనే వాడిని శిక్షించేందుకు వామనుడునవుతాను. త్రేతాయుగమున జమదగ్ని కుమారుడుగా పుట్టి సాయుధ బ్రాహ్మణుడైన దుర్మదులైన రాజులను వెళ్ళగొడతాను. రావణ సంహారార్థమై ఆత్మజ్ఞాన శూన్యుడనైన, అంటే నేనే భగవంతుణ్ణనే దానిని మర్చిపోయిన మాయామానుష విగ్రహుడైన దశరథరామునిగా అవతరిస్తాను. ద్వాపరంలో జ్ఞానిని బలవంతుణ్ణి అయివుండి కూడా రాజ్యాధికారం లేకుండా రాజు అంటే బలరామునికి తమ్మునిగా కృష్ణునిగా జన్మిస్తాను. కలియుగారంభాన పాపమోహము కొరకు పాషాడంత ప్రచారకుడైన బుద్ధుడనే పేరును పుడతాను. ఆ యుగాంతాన శత్రుఘాతకుడైన బ్రాహ్మణునిగా ప్రభావిస్తాను. దుర్వాస, నా ఈ దశావతారాలను, ఆయా అవతారాలలోని లీలలను ఎవరు వినినా చదివినా తెలుసుకున్నా వారి పాపాలు పటాపంచలవుతాయి. ధర్మా నానావిధవేదే విస్తృత పరజన్మానాం దేశకాల వయోవస్థా వర్ణాశ్రమ విభాగశః. దేశకాల వయో అవస్థలను బట్టి వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మము అనేక విధాలుగా వేదముచే ప్రవచింపబడి ఉంది. అటువంటి వివిధ ధర్మాలలోనూ కూడా ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి దాటకుండా పారణము అనేవి విశ్వజనీయంగా భావిస్తున్నాయి. అటువంటి వైదిక ధర్మాచరణం చేసినందుకు గాను నువ్వా అంబరీషుణ్ణి శపించింది చాలక మరలా తిరిగి మరో ఘోర శాపాన్ని ఇవ్వబోయావు. బ్రాహ్మణుడివైన నీ వాక్యాన్ని సత్యం చేయడము, భక్తుడైన ఆ రాజును కాపాడుకోవడము రెండూ నా బాధ్యతలే గనక పునఃశపించబోయే నిన్ను నివారించడానికే నా చక్రాన్ని నియమించాను. 24, 25, 26 అధ్యాయములు 12వ రోజు నాటి పారాయణము సమాప్తము.